క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 6వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జీవ సంబంధమైన వాక్యంను విని నిత్య జీవాన్ని పొందుకొనడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. ఈ లోకంలో ప్రయాసపడుతున్న ఈ బిడ్డలకు మీరు తోడై ఉండండి. అనారోగ్యమైన, ఇబ్బందులైన, కష్టములైన, దుఃఖమైన, వేదనైన, శోధనైన ఏమొచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని తండ్రి విజయాన్ని పొందాలని ఇష్టపడుతున్న ఈ బిడ్డలు రక్షణ పొందుకొని ఆనందించాలని నాయన తలస్తున్న ఈ బిడ్డలను మీరు దీవించి రానున్న వారమంతా ఆశీర్వదించి నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునుడియు ప్రభు అయిన యేసు క్రీస్తునుడియు కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగాలు పత్రిక పాఠ్య భాగంగా రోమా పత్రిక 6వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు, సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 నుంచి 26 వచనాలు చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి టాపిక్, అంశం ఆత్మీయ నైతికత, స్పిరిచువల్ మొరాలిటీ. ఈ అంశం మనకు స్పష్టంగా 2 వాక్య భాగాలలో కనిపిస్తూ ఉంది. మూల వాక్యానికి మనం వెళితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరలోక రాజ్యాన్ని మనం చేరాలంటే ఏం చేయాలో దాని గురించినటువంటి విషయాలు చెప్పుకొచ్చారు. రండి. నెంబర్ 1, నీతిని కలిగి జీవిస్తారు. అందుకే ఇక్కడ చెప్పబడింది, ధర్మశాస్త్రమును బోధించు బోధకుల నీతి కంటే క్రీస్తు ప్రభుని వెంబడించేటటువంటి శిష్యుల నీతి, అలాగే వెంబడించేటటువంటి విశ్వాసుల యొక్క నీతి అధికమై ఉండాలని ఈరోజు వాక్యంలో చెప్పడం జరిగింది. ఇలాగు గనక మీరు చేస్తే, అత్యధికమైనటువంటి నీతిని మీరు ధరించుకుంటే నీతిమంతుని యొక్క పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి అని 69వ సంకీర్తన 28వ వచనంలో చెప్పబడింది. రండి. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. అంటే ఇక్కడ నీతిమంతులకి ఒక పట్టీ ఉంటుందని, నీతిమంతులు పేర్లు అక్కడ తుడుపు పట్టకుండా ఆ జీవగ్రంథంలో వ్రాయబడతాయని ఇక్కడ చెప్పబడింది. పిల్ల ఎంత క్లియర్గా ఉందో చూడండి. అక్కడ నీతిమంతులు పేర్లు రాయించుకుంటున్నారు. మరి నీ పేరు నా పేరు అందులో ఉందా లేదా? నీతి కలిగి మనం ఉంటే ఖచ్చితంగా తుడుపు పట్టకుండా పేర్లు ఉంటాయి అక్కడ. ఒకవేళ అవినీతి పరులమైతే మన పేర్లు తుడిపేస్తారని అక్కడ చెప్పబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. యేసుక్రీస్తు ప్రభువే మన పేరు ఒప్పుకుంటాడండి. ఎంత గొప్ప విషయం అండి. జీవగ్రంథంలో పేరు రాయడమే కాదు, జయించువాని గురించి ప్రభు ఏం చేస్తున్నాడంటే తెల్లని వస్త్రం ఇస్తాడు. అలాగనే జీవగ్రంథంలో నుండి వారి పేరు ఏమాత్రము కూడా తుడుపు పట్టదనే విషయాన్ని చెప్తున్నాడు. తండ్రి ఎదుట కుమారుడు ఒప్పుకుంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మన గురించి అక్కడ సాక్ష్యం ఇస్తాడని చెప్పబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనానికి వెళితే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎలా వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇప్పుడే జాగ్రత్త పడండి. నీతిమంతులకు ఒక పట్టీ ఉందని ఉంది, నీతిమంతులకు గ్రంథం ఉందని చెప్పబడింది కదా. ఇక్కడ చూడండి, ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడలేదో వాళ్ళ పరిస్థితులు కూడా ఇక్కడ రాశాడు. వాళ్ళు అగ్నిగుండములో పడవేయబడతారు. ఆ స్థితి మనకొద్దండి. ఆ స్థితి మనకొద్దు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు చెప్తాడు,
పరిసయ్యులు శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికమై ఉండాలి. ఇక రెండవదిగా మనం చూస్తే బాప్తిస్మము ద్వారా నూతన జీవితం ప్రారంభిస్తారు. నీతిమంతులు అయినటువంటి వారు వాళ్ళంటే ఎలాగూ ప్రారంభిస్తారని చెప్తున్నాడు. మనం చదువుకున్న రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో చెప్పబడింది. బాప్తిస్మం ఏం చేస్తుంది? క్రీస్తు యేసులోనికి మనం వెళ్ళడం ద్వారా, బాప్తిస్మం పొందడం ద్వారా ఏమవుతుంది అని అంటే, క్రీస్తు ప్రభు మృతులలో నుండి ఎలాగ లేచాడో అలాగనే మన పాపములన్నీ పాతి పెట్టబడతాయి. జీవంతో మనం లేస్తాం, ఆత్మీయంగా మనం లేస్తాం. కనుకనే ఇక్కడ ఏమన్నాడంటే బ్యాప్తిజమం బ్యాప్తిజమం ఒక నూతన జీవితాన్ని చూపెడుతుంది. అంటే మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన పాపపు స్థితి, నువ్వు చేస్తున్నది తప్పని గుర్తు చేస్తుంది. అప్పుడు మనం కంట్రోల్ అవుతాం. దాని కొరకే ఇక్కడ వ్రాయబడింది బ్యాప్టిజం. 2 బ్యాప్టిజమాలు మనకున్నాయి తెలుసు. ఒకటి నీళ్ల ద్వారా, రెండవది అగ్ని ద్వారా. కనుక నీటి ద్వారా సంఘంలో నువ్వు బాప్తిస్మం పొందుతావు, అగ్ని ద్వారా దేవుని ద్వారా నువ్వు పొందుతావు. అంటే ఆత్మ ద్వారా నువ్వు బాప్తిస్మం పొందుతావు. ఆత్మ ద్వారా బాప్తిస్మం పొందిన వాడే నీతిమంతుడు. నీతిమంతుడే జీవగ్రంథంలో, అట్లాంటి నీతిమంతుడి పేరే జీవగ్రంథంలో ఉంటుంది. మూడవదిగా నూతన స్వభావం ధరించుకొని పాప స్వభావమును పాతిపెట్టండి అంటారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం మీరు చూస్తే మన స్వభావాలు నూతనపరచుకోవాలి. మనలో ఉన్నటువంటి చెడు స్వభావం యావత్తు కూడా తొలగించుకొని పాపపు స్వభావం తీసివేసుకొని, పాపాన్ని ఈరోజే కప్పిపెట్టుకోకపోతే, దాన్ని పూర్తి చేయకపోతే, నీవు ఆ పాపంతోనే మరణిస్తే, ఆ పాపంతో నువ్వు లేస్తే నీ ఆత్మ నరకానికి వెళుతుంది. గనక నువ్వు ఆ స్థితికి వెళ్ళొద్దని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. అవకాశం మనకుంది కాబట్టి వెంటనే మన పాపాలన్నిటినీ పాతిపెట్టేయాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మన పాపములను పట్టుకొని విసిరివేస్తాడంట, వెన్నటికి జ్ఞాపకం రామని చెప్పాడు. అలాగూ విసిరివేయబడాలి మన పాపాలని. నూతన స్వభావం మనం ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క కృప ద్వారా మనల్ని ఏం చేశారు అంటే పరిశుద్ధాత్మ ద్వారా స్నానం చేయించాడు. బాప్తిజం అంటే అదేనండి. పరిశుద్ధాత్మ ద్వారా మనం స్నానం చేయబడాలి. చేయబడిన వారే రక్షించబడతారు. ఇక 4వదిగా మనం చూస్తే సహోదరునితో ప్రతివాదితో సమాధానపడు అని చెప్పాడు. మనం మన సహోదరులతో సమాధాన పడాలని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు చూస్తే అక్కడ చాలా చక్కగా చెప్పబడి ఉంది. మొట్టమొదట నువ్వు అర్పణ తీసుకొని వచ్చావు బలిపీఠం దగ్గరికి. నువ్వు బలిపీఠం దగ్గరికి అర్పణ తీసుకొని వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ సహోదరుని. నీ సహోదరుడి జ్ఞాపకం వస్తే వెంటనే ఏమంటున్నాడంటే అర్పణ అక్కడే విడిచిపెట్టిపోయి నీ సహోదరునితో సమాధాన పడి వచ్చి అర్పణ అర్పించు, స్వీకరిస్తానంటున్నాడు దేవుడు. అంటే నువ్వు సమాధాన పడకపోతే అర్పణ స్వీకరించినట్లేగా. అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నీ ప్రతివాదితో కూడా సమాధాన పడు అంటున్నాడు. అప్పుడు నీవు నీతిమంతుడిగా ఎంచబడతావు. అప్పుడు పరలోక రాజ్యంలో నీ పేరు ఉంటుంది, జీవగ్రంథంలో నీ పేరు రాస్తానని చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం కూడా మీరు చదువుకుంటే అక్కడ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించవచ్చు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించవచ్చు, నీవు చెరసాల్లో వేయబడవచ్చు అని చెప్తున్నాడు. చెరసాలంటే అది అగ్నిగుండం, గుర్తు చేసుకోండి. కనుక మనము నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇక 5వదిగా కడపటి కాసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో కడపటి కాసు చెల్లించు వరకు అని వ్రాయబడింది. అంటే మనం చేసిన పాపానికి విమోచన క్రయధనంగా యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన పవిత్రమైనటువంటి ధనాన్ని వెచ్చించాడు. మనల్ని కొన్నాడు, పేరు పెట్టి పిలిచాడు. గుర్తు చేసుకోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనానికి 20వ వచనానికి మనం వెళదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. చూడండి, ఈ దేహం ఎవరిది? దేవుందే. దేవుడు ఏర్పాటు చేశాడు. ఇందులో ఏముంది? ఆత్మ ఉంది. కాబట్టి ఎంత చక్కగా చెప్పాడు, మీ దేహమే దేవాలయం, దేవుని యొక్క ఆత్మ అందులో ఉంది అని చెప్తున్నాడు. ఈ వచనం మనం వింటే మనకు అర్థం అవ్వాలండి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాం, మన మాటలు, మన తలంపుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మన హృదయాన్ని దేవునికి ఒక ఆలయంగా చేసామా లేదా? మన ఆత్మకు ఆలయం దేహమేనన్నాడండి. మన ఆత్మను, మన దేహాన్ని దేవునికి సమర్పించాలి. ఇక 6వదిగా నిత్య జీవం పొందుటకు ప్రయాసపడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మీరు చదివితే నిత్య జీవం లేని వాడి పరిస్థితి ఏమవుతుంది? అది కావాలి మనకి. నిత్య జీవం కోసం ఇక్కడే మనం ప్రయాసపడాలి. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నవాడు నిత్య జీవానికి దగ్గరగా ఉంటాడు. అతను మారతాడు, ఆయన స్వభావాన్ని మార్చుకుంటాడు, దేవునికి ఇష్టడు అవుతాడు, ప్రవర్తన అంతా దిద్దుకుంటాడు. కాబట్టి జీవగ్రంథంలో పేరు ఉంటుంది, నిత్య రాజ్యంలో స్థానం ఉంటుంది. ఇది మనం సంపాదించుకోవాల్సింది. ఉగ్రత నుండి మనం తప్పించుకుందాం. ఇక 2వ గుంపును గురించి మనం చూస్తే, నరకాగ్నిని తప్పించుకోలేని వారు. చూడండి, 4 విషయాలు ఇక్కడ మనకు చెప్పొచ్చాడు. 1, నరహత్య చేయువారు విమర్శలోనికి వస్తారు. నువ్వు విమర్శలోనికి వెళ్ళడానికి వీల్లేదు. 2వది, కోపించుకునేవారు. కోపగించుకునేటటువంటి వారు కూడా వాళ్ళ కోపం ఎప్పుడు అట్లాగనే నిలిచి ఉంటుంది. ఎప్పుడు కోపంగా ఉండి ఎదుటి వారిని హింస పెడుతూ బాధ పెడుతూ ఉండేటటువంటి వారు కూడా నరకాగ్నికి లోనవుతారు. 3వది, ఇతరులని వ్యర్థుడా అని పిలుస్తూ ఉంటారు. ఇతరులని వ్యర్థుడా అని పిలిచేటటువంటి వాడు కూడా నిరంతరం అట్లాగనే వ్యర్థంగా చూసేటటువంటి వాడు, ఇతనే వ్యర్థుడై ఉండి తన ఎదుటి వారిని అలా చూసేటటువంటి వారిని కూడా నరకాగ్నికి లోను చేస్తాడు. 4వది, ఎదుటి వారిని వారు ద్రోహం చేయకపోయినా, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నా, వాళ్ళు నమ్మకంగా ఉన్నా, వాళ్ళు విశ్వాసంగా ఉన్నా, ద్రోహి అని వారి మీద ముద్ర వేసేటటువంటి వారు ఉన్నారు. వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నరకాగ్నికి లోను చేస్తాడంట. పరిశుద్ధులైనటువంటి వారిని ద్రోహులని పిలవకూడదు కదా. అందుకనే అలా పిలిచిన వారిని నరకాగ్నిలో, అగ్నిగుండంలో, 2వ మరణంలో వారిని వేస్తానని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు చూస్తే అక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే రండి, దీనికి రిలవెంట్గా కొన్ని వచనాలు నేను ఇస్తాను. మొదట అసలు మరణం అనేది ఎక్కడ పరిచయం అయింది? ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనానికి మనం వెళితే, కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలుతో మాట్లాడింది. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. మరణం అనేది భూమికి ఎలా పరిచయం అయింది, అసలు మనిషికి ఎలా పరిచయం అయింది అని అంటే, రక్తము చిందించడం ద్వారా, అంటే హత్య చేయడం ద్వారా మరణం వచ్చిందండి. సహజంగా చచ్చిపోలేదు. మొదటి మరణం అలా రాలేదు. హత్య చేయటం, రక్తాన్ని ఒలికించటం, రక్తాన్ని భూమి మీద కార్చటం, భూమి నోరు తెరిచి రక్తాన్ని మింగివేయటం. చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయం. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు మరణం యొక్క మొదటి పరిచయం. ఈ మరణం పొందిన 2వ మరణం పొందకుండా రక్షించబడాలి. 2వది, కత్తిపోటు వంటి మాటలు. మనిషిని హత్య చేయనవసరం లేదు, హత్య చేయకుండానే మాటల ద్వారా మానసికంగా చంపేటటువంటి వారు ఉంటారు. అలాంటి మనస్తత్వం నీకు ఉండకూడదు. ఒకవేళ ఆ మనస్తత్వమే ఉంటే నరకానికి నువ్వు వెళ్తావు, అగ్నిగుండానికి వెళ్తావు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానులు ఆరోగ్యకరమైనటువంటి మాటలే మాట్లాడతారు. కానీ కొంతమంది తమ మాటల ద్వారా ఎదుటి వారిని ఎంత బాధ పెడతారంటే, ఏడిపిస్తారంటే, అది చూసి ఆనందిస్తారండి, సంతోషిస్తారు, చప్పట్లు కొట్టుకుంటారు. కొంతమంది పొరుగువాడితో తపన పడి ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. అదేంటండి, ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ బాధలో మనం కూడా తోడుగా ఉండాల్సింది.
అతన్ని ఏడిపించటం, దుఃఖపెట్టడం ఎంతవరకు సమంజసం? అతనిలో ఉన్నటువంటి ఆత్మ, నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మే కదా. దేవుని యొక్క ఆత్మని ఈ రీతిగా దూషించటం తప్పు కదా. నీ శరీరము, నా శరీరము దేవుని యొక్క చేతి పనే కదా. మరి ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్తున్నాడు. ఇలాంటి మాటల ద్వారా హింసించుకోవద్దని దేవుని యొక్క వాక్య భాగం చెప్తా ఉంది. అందులోనే మీరు చూస్తే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో వ్యర్థుడా అని వెక్కిరించకు, అలా వెక్కిరించే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నాడు. రండి, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించేవాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. చూసారా, బీదలను వెక్కిరిస్తే సృష్టికర్త, ఆయన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్తను వెక్కిరించినట్టే. నువ్వు గొప్పోడు అనిపించుకోవడానికి ఒకడు బేదోడు అవ్వాలా. బేదోడు లేకపోతే నువ్వు గొప్పోడిగా ఉండవు కదా. మరి అంత అర్హతని ఎవడిచ్చాడు నీకు? బేదవాడు ఇచ్చాడు. బేదవాడు ఉండబట్టేగా నువ్వు గొప్పోడు అని అన్నావు. ఇంకో పదం ఉండేది కాదు కదా, అందరు గొప్పోళ్ళు అయితే. కనుక ఆ బేదవాడిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. బేదలను వెక్కిరించొద్దు, మంచిది కాదు అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నైతిక పరమైనటువంటి విలువలు, ఆధ్యాత్మిక సంబంధమైన నైతికత కలిగినటువంటి వారు అగ్నిగుండంలో పడరు కానీ జీవ గ్రంథంలోనికి వస్తారు. వాక్యం నిన్ను పిలుస్తుంది, జీవ గ్రంథంలోనికి రావాలి. జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి అని అంటే మంచి మనస్సు కలిగి ఉండాలి, హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి అని చెప్పాడు. ఇక ముగింపుగా మనం చూస్తే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు అను. ఎప్పుడైనా గుర్తు తెచ్చుకో, ఫ్రెండ్స్ దగ్గరైనా ఏ వ్యక్తి దగ్గరైనా మితముగా మాట్లాడు. ఎక్కువగా మాట్లాడొద్దు, నువ్వు తేలిక చేయబడతావు. ఎక్కువగా ఒకళ్ళింటికి పోయింది మరలా పోవద్దు, తేలికైపోతావు. అందుకని మితముగా మాట్లాడు, అప్పుడు నువ్వు తెలివి గలవాడు అవుతావు అంటున్నాడు. ఆధ్యాత్మిక సంబంధమైన తెలివి అది. శాంత గుణం గలవాడు వివేకము గలవాడు అని కూడా అంటున్నాడు. శాంత గుణం మనకు కావాలి ప్రియులారా. దేవుని యొక్క వాక్య భాగం మనందరికి తెలియజేస్తూ ఉంది, శాంత గుణముతో మీరు ఉండాలి అని. మరి ఇలాంటి వాతావరణంలో ఉంటున్నటువంటి మనం భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో యేసుక్రీస్తు ప్రభువుకు దగ్గరై రక్షణ పొందాల్సిన మనం వీటన్నిటినీ కూడా మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా దూరం చేసుకోవచ్చా? దూరం చేసుకోవద్దు. నిత్య జీవాన్ని పొందాలి. అందుకే ఈరోజు ఆయన పిలిచాడు మనందరినీ, ఆత్మీయ నైతికత కలిగి జీవించండి అని పిలిచాడు. అందరం కూడా అలా జీవిద్దాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలయుండునుగాక. ఆమెన్. యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మరి ఒక వాక్య భాగం ద్వారా వచ్చే వారం కలుసుకుందాం.